మరి అందరూ కూడా లూకా సువార్త 18:1 మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ప్రార్థన మొదటి రోజు నేను చెప్పాను దీని గురించి. వారు విసుకక ఎడతెగక నిత్యము, ప్రభు వారు చెప్పిన మాటలు. ప్రార్థనలో మనం విసిగిపోకూడదు. నిత్యము ఎడతెగక ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే లూకా 11:1 చూడండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులు ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మాకును ప్రార్థన చేయుట నేర్పుమని ఆయనను అడిగెను. చూసారా, శిష్యులు ఏమడిగారు ప్రభు దగ్గరికి? అయా, చనిపోయిన వాళ్ళని ఎలా లేపాలి, 5 రొట్టెలను 2 చేపలు 5,000 మందికి ఎలా పంచాలి, నీళ్ల మీద ఎలా నడవాలి అని అడగలేదు. ఏమడిగారు చెప్పండి? ప్రార్థన చేయడం నేర్పమని అడిగారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభుతో మాట్లాడడం, ప్రార్థన చాలా అవసరం. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రార్థన అంటే నెగ్లిజెన్స్గా ఉంటారు, నెగ్లెక్ట్గా ఉంటారు, ప్రార్థన చేయరు. ఎవరో చేస్తే ఆ ప్రార్థన మీద బ్రతికేద్దాం అనుకుంటారు. ఎవరో చేసే ప్రార్థన మీద మనం బ్రతకటం కాదు, మనకంటూ కూడా ప్రార్థన అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వ్యక్తిగతంగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నీకు బాధ్యతగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభుతో మాట్లాడాలి. నీ బాధలు, నీ సమస్యలు అన్నీ కూడా ఎవరికి చెప్పాలి? ప్రభువుకు చెప్పుకోవాలి. ఎవరో నీ గురించి రికమెండ్ చేయటం కాదు, నీకు డైరెక్ట్గాను. పాత నిబంధనలో అలా ఉండేది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళటానికి లేదు దారి. మధ్యలో యాజకుడు ఏం చేసేవాళ్ళు? వచ్చిన వాళ్ళ పక్షాన రికమెండ్ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినాక అలా రికమెండేషన్ అవసరం లేదు. డైరెక్ట్గా నువ్వైనా ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుకే నువ్వు చెప్పొచ్చు, ఎవరో ప్రార్థన చేయడం కాదు. నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు ప్రభువుకు చెప్పుకోవచ్చు, ప్రభువుకి అన్ని విషయాలు చెప్పొచ్చు. ఆయనకు డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయే ధన్యత నీకు ఇచ్చేసాడు ఇప్పుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకప్పుడైతే మనకు లేదు, అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టేవాళ్ళం కాదు పాత నిబంధనలో. కానీ ఇప్పుడు కొత్త నిబంధన, మరి నూతన నిబంధన, యేసు ప్రభు వారితో చేయబడిన నిబంధన ఏంటి తెలుసా? ఇప్పుడు మనం అంటే అబ్బా తండ్రి అని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ఆయన పక్కన కూర్చునే అర్హత కూడా దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు లేదు మనకి, కానీ ఇప్పుడైతే ఆయనతో. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? స్నేహితులు అన్నాడు, నా సహోదరులు అన్నాడు, ఆయన వధువు సంఘంగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు దేవుని కృపా సింహాసనం ముందుకు వెళ్ళి ఆ కృప కొరకు మనం ప్రార్థించవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎవ్వరు కూడా ప్రార్థనను నెగ్లిజెన్సీ చేయమాకడం, నెగ్లెక్ట్ చేయొద్దు, నెగ్లిజెన్స్గా ఉండొద్దు. ఏ సమస్య వచ్చినా, ఏది కావాలన్నా ప్రభు పాదాల దగ్గర కూర్చుని మనం ఏం చేయాలో తెలుసా? సాధించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనే మన పరిస్థితులను, మన రాజుబాబు గారు చెప్పారు. ఏమని తెలుసా? ప్రార్థన పరలోకపు తెరుచు తడ. ప్రార్థించుచుంటివా విశ్వాసి, ప్రార్థన మరువకుమా. ఇదరా, ప్రార్థించుచుంటివా విశ్వాసి, ప్రార్థన మరువకుమా పరదేశి. ప్రార్థన పరలోకపు తెరచు తాళం అండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది ఉంది తాళాలు? ఎవరి దగ్గర ఉన్నాయి? చేతులు పైకెత్తండి ఒకసారి. ఎవరెవరి దగ్గర ఉన్నాయి? లైవ్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియదు, తర్వాత చూస్తారో, టీవీ ప్రోగ్రామ్ చూస్తారో. నిజంగా తాళాలు మీ దగ్గర ఉంటే చేతులు పైకెత్తి ఒకసారి చూపించండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థించే వాళ్ళే చేతులు పైకెత్తుతారు. ఈ ఉదయకాలం ఎంతమంది ప్రార్థించారు లెక్క అని చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రాలు. కొంత భక్తులకు చప్పట్లు కొట్టండి ఒకసారి. సత్యాసాకులు చేసి ప్రార్థించారు. హల్లెలూయా. లేవగానే ఏం చేయాలి తెలుసా? ప్రభు ముఖాన్ని చూడాలి, మన స్వరం ప్రభుకి వినపడాలి. ఏడ్చినా లేకపోతే ఎన్ని చేసినా చేయలేని కార్యాలు ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. తర్వాత మత్తయి సువార్త 21:13 మనం చూస్తే 21:13లో ఏముందో తెలుసా? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటర్న్
He said to them, my house will be called a house of prayer. చూసారా, ఆయన ఇల్లు అంట ఎలా ఉండాలంట, ప్రార్థనా ఇల్లుగా ఉండాలి. ఎవరి ఇల్లు మీరు? యేసయ్య ఇల్లు. యేసయ్య ఇల్లు ఉంటే యేసయ్య ఇంట్లో ఏముండాలి? కొంతమంది ఇంటి దగ్గరికి వెళ్తుంటే బిర్యానీ వాసన, అబ్బా. కాబట్టి మన ఇంట్లో నుంచి ఏం రావాలో తెలుసా? ఆయన ఇల్లు. మన అక్కడేమో తెలుగు మందిరం అని రాశాడు, ఇంగ్లీష్లో అయితే మై హౌస్ విల్ బి కాల్డ్ ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. నా ఇల్లుని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రార్థనా ఇల్లు అని పిలుస్తారంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ఇల్లు ఏంటి చెప్పండి? ప్రార్థనా ఇల్లు. ప్రార్థనా ఇల్లు. ఎవరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారు యెహోవాని ఏం చేస్తాం? ప్రార్థిస్తాం. అంతే. కూర్చుంటే ఆ ఇంటి పక్కకి వెళ్ళగానే ఏ వాసన రావాలి? ప్రార్థనా వాసన రావాలి. నేను ఒకసారి వైఎస్ఆర్ కాలనీకి వెళ్తే మా అమ్మ ఉంది, గుర్వం మా అమ్మ. వెళ్ళా, మా అమ్మని పిలుస్తూ లెగట్లో ఏం చేస్తుంది రా బాబు, అయిపోయిందా ఏంటని గబాలు తలుపు తీసి చూస్తే పట్టా వేసుకుని మోకాళ్ళు మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేసుకోండి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తలుపు కొడతాను తీట్లా, ఏంట్రా బాబు అని చెప్పి, సరే ఏంటి ఇంట్లో ఉన్నారా లేరని అమ్మా అని వెళ్తే లక్ష్మి మోకరించుకుని మధ్యాహ్నం అది 11 ప్రాంతంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది 7 గంటలకు వెళ్ళామని ఎట్లా ఉండదంటారు? దీపాలు చూస్తూ ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడకూడదు. మన బిడ్డలు ఎవ్వరు కూడా ఈ కల్పనా కథల వైపు తిరగమాకండి. దానివల్ల మీకు ప్రయోజనం లేనే లేదు, ఇంకా పాడైపోతారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దానివల్ల రోగాలు ఎక్కువైపోతాయి, డబ్బులు ఖర్చు అయిపోతాయి, మీరు ఆఖరి పేషెంట్లు అయిపోతారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మై హౌస్ విల్ బి కాల్డ్ ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. దేనికి? బట్ యూ ఆర్ మేకింగ్ ఇట్ ఏ డెన్ ఆఫ్ రోబర్స్ అని ఉంది. అంటే దొంగల గుహగా మీరు చేసేస్తున్నారు. ప్రార్థన లేని చోట ఎవరుంటారు? దొంగలు. దొంగ ఎవరు చెప్పండి? సాతానుగాడు. అది. కాబట్టి నువ్వు ప్రార్థించుకోవట్లేదు అనుకో, దొంగోడు వస్తాడు, నీ ఆరోగ్యాన్ని దోచుకుంటాడు, నీ సంతోషాన్ని దోచుకుంటాడు, నీ ధనాన్ని దోచుకుంటాడు, నిన్ను అప్పుల పాలు చేస్తాడు, నీ బ్రతుకుని అనేకుల ముందు హేళనకరంగా చేసేస్తాడు. కాబట్టి దొంగోడికి స్థానం ఇవ్వకూడదు. కాబట్టి మనం ఎవరికి ఇస్తే సమయం ఉందా? నేను ఎవరి పిల్లలకి అదే చెప్తున్నాను, సమయం ఉంటే ఆ ఫోను నెత్తికి కట్టుకోమాకండి. లేకపోతే ఆపరేషన్ చేసి తలకే పైకి లేపి ఫోన్ పెట్టేసి కుట్టేస్తే పోద్దేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఫోన్ అసలు ఆకలిలాగా స్కూల్ నుంచి రాగానే ఎక్కడ ఫోను, ఎక్కడ ఆకలి. అప్పుడు పాత రోజులు రాగానే మమ్మీ అని వంటగదిలోకి వెళ్ళి ఆ స్టవ్ మీద ఉన్న పాత్రలు తీసి ఏం కూర ఉండేవని చూసి, ఇప్పుడు అది కాదు, ఫోన్ ఎక్కడ పెట్టావు మమ్మీ, ఫోన్ ఎక్కడ పెట్టావు, ఫోన్ ఎక్కడా అని. పెద్దోళ్ళు అంతే, చిన్నోళ్ళు అంతే. దేవునికి స్తోత్రాలు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 3 వరకు ప్రార్థన అవగానే 4 గంటల నుంచి ఫోన్ ఎక్కడా అని తిరుగుతూ ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి అవన్నీ చెయ్యొద్దు. దేనికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. కాబట్టి మీ ఇల్లు ఎలాగుండాలి? ప్రార్థన ఇల్లుని పిలవాలి, దొంగల గుహగా చేయమాకండి. చూస్తే దానియేలు అంటే ఎన్నిసార్లు ప్రార్థించేవాడు చెప్పండి? దానియేలు ఎటువంటి సిచ్యువేషన్లో ప్రార్థించాడు తెలుసా? చంపుతామన్నా ప్రార్థించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సత్యం కోసం నిలబడ్డాడు. సత్యం కోసం నిలబడినప్పుడు ఖచ్చితంగా చంపుతారు. దానియేలు చంపాలని ఏం చేశారు? సింహపోన్లో వేశారా లేదా? మొర్దెకై సత్యం కోసం నిలబడినప్పుడు హామానుగాడు ఉరికంబాన్ని తోపించాడు, తయారు చేయించాడు. కాబట్టి సత్యం మాట్లాడుతున్నప్పుడు అసత్యంలో ఉన్న వాళ్ళకి సత్యం నచ్చదు. పుతోనని దెయ్యం పట్టింది. అది దెయ్యంతో అనేక పిచ్చి మాటలు చెప్తుంటే దాంట్లో ఉన్న దెయ్యాన్ని వదలగొట్టి పిల్లని మంచిగా బాగు చేస్తే ఆ యవనస్తురాల్ని పక్కన వాళ్ళకి నచ్చిందా? పేతురును, పౌలు, శీలను తీసుకెళ్ళి బెత్తాలతో కొట్టి ఒళ్ళంతా చెట్లు కొట్టి ఒళ్ళంతా రక్తం గార్చి తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. అయినా సత్యాన్ని వదిలిపెడతావా? ఎంతమంది చచ్చిపోయినా సత్యాన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు. ఇంకో విషయం తెలుసా? స్టెఫన్ను చంపేశాడు అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు స్టెఫను మరణానికి సౌలే ఆమోదముద్ర వేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే సౌలును పట్టుకుని పౌలుగా మార్చి ఈ బైబిల్లో 13 పత్రికలు రాయించి అనేక సంఘాలు శ్రమలు గుండా వెళ్ళటానికి ఇష్టపడే విధంగా చేశాడు. కాబట్టి
ఎవరో ఒక దైవ సాకుడు కోల్పోతే మనకి ఈయన తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఇట్లా తెలియకుండా చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మణిపూర్లో ఎంతమందిని చంపేశారో. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటనలో ఏముందో తెలుసా? అయ్యా వీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వారి వస్త్రములను రక్తములు, గొర్రెపిల్ల రక్తంలో కడుక్కుని మహాశ్రమలు గుండా వస్తున్నారని చెప్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తెస్సలోనిక పత్రిక చదువుతుంటే మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో తెస్సలోనికలో ఉన్న సంఘం వాళ్ళు శ్రమల్లో విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ప్రేమతో ఉన్నారు. మీరు శ్రమల గుండా వెళుతూ మీ విశ్వాసాన్ని చూచి మేము ఆదరణ పొందుతున్నామని చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శ్రమలు రాగానే పారిపోకూడదు, ఎవరో మనం తిడతంటే పారిపోకూడదు, భయపడకూడదు. సత్యాన్ని ప్రకటిస్తున్నాం, సత్యాన్ని బోధిస్తున్నాం. బోధించేటప్పుడు సత్యం మీదే మనం నిలబడాలి, కానీ అసత్యం వైపు చూస్తూ మనము ఏదో ప్రాణాలు తప్పించుకోవడానికి మనం ప్రయత్నించకూడదు. ప్రభు కొరకు మనం నిలబడాలి. మనం ఉండేది ఇక్కడ ఎంతో కొంతకాలం, తాత్కాలికం. ఈ జీవితం ప్రభు దృష్టిలో లేనట్టే ఉంది. అయినా కానీ ఒక దినాన్ని యుగ యుగాలు జీవించే రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దానియేలు 3 మార్లు ప్రార్థన చేశాడు. దావీదైతే 7 మార్లు రోజు ప్రార్థించేవాడు. చక్రవర్తికి 7 సమయాలు ఉన్నాయి ఆయనకి, కానీ మనకు సమయం ఉందా? ఈరోజు సమయం లేదు ప్రార్థించటానికి. పను డబ్బులు కావాలి. దేవుళ్ళు లేని డబ్బులు ఎందుకు పనికిరావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నరుని కష్టం వల్ల ఐశ్వర్యము వృద్ధి కాదు, యెహోవా అనుగ్రహమే ఐశ్వర్యాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనతో ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మనల్ని మనం దీవించుకోవాలనుకుంటే ఉపయోగము లేదు. అందుకే నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవరో మనం తీగలం. ఏ తీగ అయితే నాలో అంట కట్టబడదు. ఎలా అంట కట్టబడాలి? వాక్యం చదువుట యందు, ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవన యోరం నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునుదంతయు. ప్రభుతో కనెక్ట్ అయ్యి నువ్వు ఏ పని ప్రారంభించినా సక్సెసే. ప్రభుతో కనెక్షన్ లేకుండా ఏ పని ప్రారంభించినా అది ఎందుకు సక్సెస్ లేకుండా అయిపోతుంది. అందుకే ప్రభు అన్నాడు, నన్ను అడుగకయే మీరు ఆలోచన చేస్తారు. ఏది చేసినా ప్రభుతో లింక్ అయి ఉన్నాం కాబట్టి, ప్రభువా ఇది చేయమంటావా వద్దంటావా అని అడిగి ప్రభు దగ్గర నుంచి జవాబు పొంది మనం అడుగు ముందుకు వేసి వెళ్తే జయం పొందుతాం మనం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దానియేలు ప్రార్థించాడు 7 మార్లు అంట. కీర్తన 119, 164లో ఉంది, నీ న్యాయ విధులు బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 మార్లు. మేము అంటున్నాం, అమ్మా 7 మార్లు వద్దులే మనకి, మీరు 6 మార్లు మీ పని చేసుకోండి, బట్టలు ఉతుక్కోండి, వండుకోండి, తినండి, పడుకోండి. ఒక్క మారన్న సాయంత్రం రండి బాబో అంటే మాకు సమయం లేదు. ఆ ఒక్క మారు కూడా 7 మార్లు మేమే వాడుకోవాలంటున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు దగ్గర కూర్చుంటే పరిస్థితులు మారిన మన బ్రతుకు మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవునికి ఏమవ్వాలి? కనెక్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మొదటి తెస్సలోని 5:17లో ఏముందో చూడండి. ఎవడో కీడుకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైనది అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. తర్వాత ఏముంది? ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రేయర్ వితౌట్ సీజింగ్. సీజ్ చేయకూడదంట. ఈరోజు చాలా మంది ఏమైపోయారు? సీజింగ్ పొజిషన్లోకి వచ్చేసారు. దేవుని దగ్గర మొర్ర పెట్టే టైం లేదు. సంపాదన ఒకవేళ సంపాదించి అంబానీలాగా అవుతావా అంటే నీ జీవితంలో అంబానీ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అదే నా యేసయ్య మాటలు విని నువ్వు యేసయ్యని సమర్పించుకుంటే
ఎందుకు పనికిరాని వాళ్ళను, గొర్రెలు కాచుకుంటున్న వాళ్ళను, ఇదిగో పరాయి దేశము నుంచి, మోయాబులోంచి దేవుని మందిర రొట్టెలింటిలోకి వచ్చిన రూతుకు బోయజు దొరికి, ఏ రూతు అయితే ఏ పొలంలో అయితే పరిగె వేరుకుందో అదే పొలానికి యజమానురాలుగా చేసింది నా యేసయ్యా. బానిసలుగా కొనిపోయిన ఎస్తేరును రాణిగా చేశాడు నా యేసయ్యా. నిన్ను కూడా చేయగలడు. అది అవ్వాలి అంటే ప్రార్థన సీజ్ చేయకూడదు. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక 2-3 రోజులు చేస్తారు, 4 రోజులు అమ్మ నేను చేయలేను రా బాబు. కాదు, ఎడతెగకుండా, విసిగిపోకుండా, సీజ్ అంటే అది ఆపకుండా మనం ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేయాలి. ఎవరికి? ప్రభుకే చెప్పాలి. ఒక సత్యాన్ని చెప్తున్నాను చూడండి, ప్రభు ఒక నిమిషం ముందొచ్చినా, ప్రభు ఒక నిమిషం ఆలస్యం వచ్చినా, ప్రభు వచ్చాడంటే పని జరిగినట్టే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువులో ఇంకొక సత్యం ఏంటంటే, ఒక నిమిషం ఆలస్యంగా రాడు, ఒక నిమిషం ముందుగా రాడు. ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు. కాలము సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన వచ్చాడంటే నీ పని అయిపోయినట్టే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభువుని మనం ఏం చేయాలి, మొర్ర పెట్టాలి. ప్రభు వైపు ఎడతెగక మనం ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన వీరులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరో చేసే టిఫిన్ మీద బ్రతకూడదు. నీకు నువ్వు ప్రార్థించుకోవడం నేర్చుకోవాలి. నీ మోకాళ్ళు వంగాలి. వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూద్దాం ఈరోజు యేసు ప్రభు వారు కూడా ఒంటరిగా ఎలా ప్రార్థన చేశారో ఆ మాటలు కూడా మీకు నేను చూపిస్తాను. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన మనకు మార్గదర్శి, ఆయనే మన హీరో, ఆయనే మనకు దిక్చూచి, ఆయనే మన కంపాసు. ప్రభు ఏది చేస్తే అదే మనం చెయ్యాలి. ప్రభు ఏం చేశాడో చూడండి. మత్తయి సువార్త 14:23 ఒకసారి చూడండి. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు, అందరు చెప్పండి, ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడు. ఒక్కోసారి సమాజంగా ప్రార్థన చేస్తాం. ఏకాంత ప్రార్థన నీకు ఉండాలి. ఒంటరిగా సమయం ఉందా, కూర్చుని కబుర్లు కాదు, ప్రభు పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు, నా జీవితం, నాయన ఏకాంతంగా ప్రభువే ప్రార్థిస్తే మనమే ప్రార్థించాలా వద్దా? ఇంకో మాట కూడా చూద్దామా? మార్కు 1:35 చూడండి. ఆయన పెందల కడనే లేచి, ఎప్పుడు లేచాడంట? మనోళ్ళు ఎంతమంది పెందల కడ లేచేవాళ్ళు ఉన్నారు? చేయి పైకి ఎత్తండి ఒకసారి. ఒప్పుకోండి, దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పొద్దు. పెందలకలు లేచే అనుభవం ఎవరికి ఉంది చూసారా? ఆల్రెడీ 80% వరకు పెందలకలు లేచే అనుభవం పోయింది. సెలవు వచ్చిందంటే తల్లిదండ్రులే పడుకొని అలసిపోతారు. రోజు బ్యాగులు మొయ్యలేకుండా పడుకొని 12 వరకు పడుకో. ప్రభు కన్నా మీరు అలసిపోయారా? ఎప్పుడు లేచాడంట ఆయన? పెందలకడే లేచాడంట. అవును, ఒంట్లో బాగోలేదు, ఓకే, టేక్ రెస్ట్, నో ప్రాబ్లం. ఇక జీవితాంతం అదే రెస్టా? ఈ మధ్య కొత్తగా పెళ్ళైన కూడా లెగట్లా, ఫోన్ చేసి బేబీ ఏం తెమ్మంట, అదిగో ఆ మురికి సాంబార్ తెచ్చే తినేద్దాం అని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా వాళ్ళకి వంటే వచ్చుద్ది. ఇది చూసి అత్తమామలకు మామూలు బీపీ పెరిగి, అత్తకైతే అత్తేమో పాపం రోట్లో ఒడ్లు దంచి, పండగ వచ్చింది, సెలవు వచ్చిందంటే పిల్లలకి పిండొంట్లు, పెరుగుందంటే మజ్జిగ చేసి వెన్న తీసి కాసి వాళ్ళకి పోయి. ఇప్పుడు అది ఎక్కడుంది? వెన్న ఎక్కడుంది? వెన్న ఉందా? వాళ్ళకి తలకి పాత రోజుల్లో అయితే సెలవు వచ్చిందంటే తలకు నూనె పెట్టి వాళ్ళ తలంటు చేసి పిల్లల్ని ఎంతో ఇప్పుడు అసలు ఉందా? నో జడ, ఓన్లీ ఎరగబోసుకుని గాలి ఎర్రొచ్చి పడిపో ఇలా లేపుతున్నారు వాళ్ళు. నాకు లేదు ఆ బాధ. దేనికి స్తోత్రాలు చెల్లింది. ఎంత ఎర్రబోసుకుంటే అంత స్టైలు, ఎంత కొత్తిమీర అయిపోతే అంత స్టైలు. దేవునికి స్తోత్రం. పొడుగుంచాడు నచ్చట్లు ఎవరికి. ఆడికి వెళ్ళి చెప్తున్నారు, ఏమన్నా తెలుసా, అయ్యా మొత్తం అక్కడక్కడ బొరికిలు పెట్టి పలసగా చేసే, నాకు గాలికి రాగాలని లెగాలి, అది ఎర్రగా అయిపోవాలి. ఆ చివరి ఎంట్రుకలన్నీ 4-5 పీసులు ఊడిపోవాలి. ఇట్లా ఊడితో చేతికి వచ్చేయాలి.
లాస్ట్ మా పాస్టర్ గారు స్టైల్ అయిపోవాలని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. జడ వేసుకోమంటే పెద్ద గొడవలు అయిపోతున్నాయి. భూకంపం, మైన్మార్ భూకంపం వచ్చేస్తుంది. ఈ రోజుల్లో అలా పెందల కడ లేగడం లేదు, కష్టపడే గొడవ లేదు. అంత ఏమైపోయింది తెలుసా, సుఖానికి అయిపోయారు. పాత రోజుల్లో ఎంతో కష్టపడి మిషన్ లేవు. మా అమ్మ అయితే 5 పిల్లలు బట్టలు వేసుకుని ఉతికేది, పాపం చేతులతో ఉతికేది. ఇప్పుడేముంది, బట్టలు వేయటానికి కూడా బాధే. ఆ స్విచ్ వేయడానికి కూడా అమ్మో నేను వేయలేకపోతున్నాను. పాస్టర్ గారు ఒకసారి ఇటు రండి, నేను కాబో పని, ఆ స్విచ్ ఏమో కొంచెం, ఆ సర్ఫ్ ఏమో కొంచెం, మీ బట్టలు మీరు వేసుకోండి. దేనికి స్తోత్రాలు చేయండి. హల్లెలూయా. టెక్నాలజీ చాలా అందరినీ కూడా సుఖంలోకో లేకపోతే బద్ధకస్తులుగా చేసేస్తుందేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువారంట, చదవమ్మా, పెందలకడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారా, అక్కడికి వెళ్ళి ఏం చేశారంట ఆయన? ఏకాంతంగా కొండకి వెళ్ళిపోయారు, అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆయన. నా ప్రశ్న, యేసయ్యే ప్రార్థన చేస్తే మనం యేసయ్య కన్నా ఎక్కువ వాళ్ళమా? మనం ప్రార్థన చెయ్యొద్దా? అంటే ఎక్కువ కార్యాలు చేస్తాడని చెప్పాడు, కానీ యేసయ్య కన్నా మనం మించిపోం కదా. ఘనత మెప్పు ఆయనకే కదా. ఆయనకే ప్రార్థన అవసరమైందంటే మనకు ప్రార్థన అవసరం లేదా? మన భవిష్యత్తు కట్టుకోవాలంటే ప్రార్థనలోనే ఉంది. నీకు మంచి జాబ్ రావాలంటే ప్రార్థనలోనే ఉంది. ఇప్పుడు నేను అంటాను, ఈ యవనస్తులు సంఘంలో ఉన్న సీనియర్స్ ఉంటారు, కొంచెం మా అమ్మ దగ్గరికి కన్నా వచ్చి, ఆంటీ మీరు ఈ గృహం కట్టారంటే ఎలా కట్టారు అడగండి. అని చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రార్థనే అంటారు. ఇంతవరకు మీ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారంటే ఏంటంటే ప్రార్థన. పొద్దున్న లెగిసి 6 గంటల నుంచి 8 వరకు 5 అధ్యాయాలు చదివి, ఆ వాగ్దానాలు చదివి, ఆ తర్వాత ఆ గ్రీన్ టీ ఏదో తాగుతారు. కాబట్టి వాళ్ళు 50 సంవత్సరాల కుటుంబ జీవితాన్ని జీవించగలిగారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థించకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుంది? ప్రభుతో కనెక్షన్ లేకపోతే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ప్రభుతో కనెక్షన్ కావాలి. ఈ లోక కనెక్షన్ తగ్గించి ప్రభుతో కనెక్షన్ పెట్టుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకో మాట, లోక 9:18 చూడండి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా, చూసారా, ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఉండిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన అంటే ఏం చేశారు? ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీతో పాటు నీ కుటుంబం, నీ పిల్లలు కూడా ప్రార్థన ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే కుటుంబ ప్రార్థన. కుటుంబంలో ఒకరోజు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ 3 పిల్లలు, ఒక పాప అమెరికాలో ఉంది, ఒక పాప ఆస్ట్రేలియా ఉంది, ఒక బాబు వచ్చి లండన్లో ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఉంటే వాళ్ళ పాపకి అన్నప్రాసన అనుకుంటా, అన్నప్రాసనకి కే హోటల్లో మీటింగ్ పెడితే మమ్మల్ని పిలిస్తే నేను వెళ్ళాను ఆ కార్యక్రమానికి. పిలిస్తే అప్పుడు ఆయన లేచి సాక్ష్యం చెప్పాడు. ఏమనో తెలుసా? ఈరోజు మేము ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే, తెల్లవారు 2 టీచర్, వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు, మా తల్లిదండ్రులు ఇద్దరు తెల్లవారుజామున లేచి హాల్ ఉంటుంది కదా, హాల్లో మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు మేమందరం ఇలా సెటిల్ అయ్యామని చెప్పి సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళ నాన్నగారు చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళారు. వాళ్ళమ్మ 6 నెలలు అమెరికాలో ఉంటుంది, 6 నెలలు ఆస్ట్రేలియా ఉంటుంది, ఇంకొక 6 నెలలు ఇంగ్లాండ్లో ఉంటుంది. అట్లా తిరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. దానియేలుకి సమస్య వచ్చింది, ప్రార్థన వదిలిపెట్టాడా? సింహాలు బోన్లో వేస్తానంటే ప్రార్థన వదిలిపెట్టాడా? మనకి చిన్న నొప్పి వస్తే ప్రార్థన. మనం తెలుసా ఏది ఎగ్గొట్టం? మనం ఏంటో ఎగ్గొట్టేదంటే దేవుని సన్నిధినే ఎగ్గొడతాం. అసలు అదే మన జీవం అయితే దాన్ని వదిలిపెడితే మన జీవితాలకి ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం ఉంది. కాబట్టి ప్రభువారు ఏకాంతంగా ప్రార్థన చేశారు. కొండకు వెళ్ళి, అరణ్యానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశారు. అలాగే కాకుండా ఒంటరిగా ఉండి కూడా ఆయన ఏం చేశారు తెలుసా? దేవునితో మాట్లాడుతున్నారు. చివరి వాక్యం చదువుదాం. లోక 22:39.
తరువాత ఆయన ఆ, బయలుదేరి ఆ, తన వాడుక చొప్పున ఆ. ఒలీవల కొండకు వెళ్ళగా ఒలీవా కొండలకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటున చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని వారితో చెప్పాను. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమని వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళు ఏం చేశారంటే ప్రభువు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చాలా అవసరం. ప్రభుతో మాట్లాడడం చాలా అవసరం. పరిస్థితులు చూడండి ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఆ యొక్క భూకంపం వస్తుందని మయన్మార్ అనుకోలేదు, థాయిలాండ్ అనుకోలేదు, బ్యాంకాక్ అనుకోలేదు, అలా కూలిపోతే మేడలని అనుకోలేదు. వాళ్ళు ఎంత ఆ లోన ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు, ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. వాళ్ళు చూస్తూ ఉండగానే మన కళ్ళెదురుగానే ఎన్నో బిల్డింగులు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించాలి. ప్రభువారిని గమనిస్తే ప్రభువారు ఎలాగున్నారో తెలుసా? ఏకాంతంగా ఆ కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు, అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశారు, ఏకాంతంగా ప్రార్థన చేశారు. ఇంకేం చెప్పారు తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండా, అంటే ప్రార్థన శోధనలో పడకుండా ఆపుద్ది. గేట్ అన్నమాట. నిన్ను శోధనలోకి నెట్టకుండా ఆపే గేట్ ఏంటయ్యా అంటే ప్రార్థన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేకపోతే ఆ సెల్ ఫోన్లో చెత్త వాటిలో పడిపోతావు, చూడకాని దృశ్యాల్లోకి వెళ్ళిపోతావు. ఆ దావీదు ఆ రోజు యుద్ధానికి వెళ్లకుండా ఆ మిద్ది మీద తిరగటం వల్ల జరిగిన పనేంటో తెలుసా? చూడకాని దృశ్యం చూశాడు, ఆ పాపంలో పడిపోయాడు, ఆఖరికి హంతకుడుగా మారిపోయాడు. తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, ప్రభు ఆయనకి ఇష్టానుసారుడే మనుషుడిగా మార్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆ గేటు ఎప్పుడు కూడా దెయ్యంగాడు మన హృదయాల్లోకి, మనసుల్లోకి రాకుండా ఉండినట్లు మనం ఏం చేయాలి తెలుసా? మీరు శోధనలో యవనస్తులు ఉన్నారనుకో, ప్రేమ శోధనలు ఉంటాయి, అలాగే రకరకాల శారీరక శోధనలు, అలాగే సెల్ ఫోన్లో చెత్త చూసి మెసేజ్లు ఈ శోధనలు పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా? ప్రార్థన గేటును వేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇల్లు ఎంత బాగా కట్టిన కాంపౌండ్ వాల్ లేకపోతే పందికొక్కులు, పందులు, కుక్కలు అన్నీ ఏం చేస్తాయి? లోనకు వస్తాయి. కాబట్టి మన ఇంటి చుట్టూ ఏం కావాలి? కాంపౌండ్ వాల్ కావాలి. అలాగే నీ బ్రతుకు చుట్టూ ఏ వాల్ కావాలి? ప్రార్థనా వాల్ కావాలి. అందుకే యోబుతో అన్నాడు, యోబు ఊరకనే భయభక్తుడు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటికి, అతనికి ఉన్న వాటన్నిటికీ కంచె వేసావు కదా. యోబు ఉదయాన్నే లేచి బలిపీఠము కట్టి దేవుని దగ్గర బలులు అర్పించేవాడు. అలాగే మనం కూడా ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? తెల్లవారుజామున పాస్టర్ గారు మిమ్మల్ని అందరిని కలిపి రండి, ప్రార్థనకి రండి, శోధనలో పడకుండా గేట్ వేసుకుందాం, రండి దేవుని ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి అంటే చాలా మంది దేవుడి ఇల్లొద్దు, మాకొద్దు, ఈ దుప్పటే బాగుందని ముసుకేసుకు పడుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పడుకో, మంచిదే. ఈ రోజు పడుకుంటావు, రేపు పడుకుంటావు, ఎల్లుండి శోధనలో పడిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీరు శోధనలో పడుకుండు నిమిత్తము, శోధనలో ప్రవేశించుకుండు నిమిత్తము మీరేం చేయాలంట? ప్రార్థన నిన్ను గేటు ఉండి అది నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.